వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు చేయడం జరిగింది. వారి వద్ద నుండి 55 క్వింటాల రేషన్ బియ్యం, ఒక టాటా ఏసీ వాహనం స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర్ రాజ్, పీడీఎస్ అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామంటూ డీఎస్పీ హెచ్చరించారు. నిన్న అంటే 31 జనవరి 2025 నిన్న సాయంత్రం 7 గంటల టైంలో మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ గారు, మిర్యాలగూడ 2 టౌన్ రూరల్ సర్కిల్ ఇన్ఛార్జ్ మిర్యాలగూడ 2 టౌన్ సిఐ నాగార్జున గారు, మిర్యాలగూడ ఎస్ఐ లోకేష్ రూరల్ ఎస్ఐ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక నమ్మదగిన సమాచారం మీద ఒక పీడిఎస్ రైస్ తీసుకెళ్తున్నటువంటి TG05-1353 ఒక ట్రాలీ పట్టుకోవడం జరిగింది. దీంట్లో అందాజా ఒక 60 క్వింటాల రైస్ దొరికింది. దీంట్లో ఈ రైస్ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఇతను ధరావత్ నరేందర్, ఇతని డ్రైవరు కేతావత్ సురేష్. ఈ ధరావత్ నరేందర్ మీద గతంలో 2019 నుంచి నిన్న ఆయన మీద నమోదైన కేసుతో సహా 10 కేసులు ఉన్నాయి. 2019 నుంచి ఆఖరిసారిగా 2024 ఆగస్టులో ఇతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయినా ఇతను పద్ధతి మార్చుకోకుండా ఇదే పనిలో ఉన్నందువల్ల ఇతని మీద ఈరోజు రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం నుంచి 2024 నుంచి ఈ రోజు వరకు మిర్యాలగూడ డివిజన్ పరిధిలో మొత్తం ఒక 98 పీడిఎస్ రైస్ కేసెస్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో 245 మంది అరెస్ట్ అయ్యారు. 66 వెహికల్స్ సీజ్ అయినాయి. 590 టన్నుల రైస్ సీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అరెస్ట్ అయిన ఇతన్ని పీడీ యాక్ట్ ఇతని మీద నమోదు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. సో పీడీ యాక్ట్ కండిషన్స్ ప్రకారము ఇతని మీద ఇంకొక కేసు నమోదైనా అతన్ని పీడీ యాక్ట్లో పంపాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేసేది ఏమంటే, ఈ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్ మీద జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ఎవరు దీనికి పాల్పడ్డా వారి మీద క్రిమినల్ కేసు నమోదవుతుంది, వారు అరెస్ట్ చేయబడతారు. అదేవిధంగా రిపీటెడ్గా ఈ కార్యక్రమానికి వాళ్ళు పాల్పడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు చేయబడుతుంది. థ్యాంక్ యూ.